శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని దొంగతనాలు లేకపోతే కనుక దోపిడీలు ఇట్లాంటి వాటిని నివారించడం కోసం ఎలక్ట్రానిక్ మనీ సిస్టమ్ పెట్టుకుని వచ్చి అందులో భాగంగా క్యూఆర్ కోడ్ సిస్టమ్ తీసుకొచ్చేసి దాని ద్వారా డబ్బులు చెల్లించాలన్నటువంటి పద్ధతి పెడితే దాంట్లో కూడా మోసాలు ఇది ఇంకా దారుణంగా జరుగుతున్నాయి అన్నటువంటిది బయటపడింది. దేశంలో ప్రతి ఏటా ఇలాంటి డిజిటల్ చెల్లింపులు పెరుగుతూ ఉంటే డిజిటల్ మోసాలు కూడా పెరుగుతున్నాయి అన్నటువంటిది కేంద్ర రిజర్వ్ బ్యాంక్ తేల్చి చెప్తోంది. క్యూఆర్ కోడ్ మోసాలే కొత్తగా చేరినాయి అని చెప్తోంది. రిజర్వ్ బ్యాంకుతో పాటుగా జాతీయ చెల్లింపుల సంస్థ ఈ డిజిటల్ మోసాలు అరికట్టడానికి పిన్ నెంబర్ ఆధారిత చెల్లింపులు, రోజువారీ పరిమితి విధింపు వంటి అనేక చర్యలు ఎప్పటికప్పుడు చేపడుతూనే ఉన్నాము అని చెప్తోంది. అయినా 2023లో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీద 317 అవగాహన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినా కూడా క్యూఆర్ కోడ్ మోసాలు జరుగుతూనే వచ్చినాయి. కొంతమేర తగ్గించగలిగామని చెప్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఏడాది సెప్టెంబర్ దాకా 1,00,000కు పైగా మోసాలు క్యూఆర్ కోడ్ మోసాలు జరిగినాయట. దీని ద్వారా 140 కోట్ల రూపాయలు డబ్బులు ప్రజలు లాస్ అయ్యారట.